అది తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు అయిపోయింది కదా, నీకు ఇవ్వగలిగింది, నీ వాటా నీకు ఇచ్చేసాక మళ్ళీ వచ్చేవేంట్రా అని అనలేదు. సరే నాయి కూడా నువ్వేనయ్యా, నీకే అని ఇచ్చాడు. అందుచేత మంచి మనసుతో, ఇక మనం దేవుని పిల్లలు అంటే నాకు మంచి తండ్రి ఉంటే తండ్రి అన్నీ నాకే ఇస్తాడు, మా నాన్న నాకే ఇస్తాడని ఎలా నమ్ముతామో అలాగే దేవుణ్ణి కూడా అడగాలి. అందుకోసం ఈ ప్రార్థనాంశాలు ఎప్పుడు నేనే తీసుకుంటాను. ముందు తీసుకొని వాటిని కొంచెం గమనించి తర్వాత వాళ్ళు అందులో తేడా ఉంటే ప్రత్యేకంగా వాళ్ళకు కౌన్సిలింగ్ లాగా చిన్న మాట చెప్పి తర్వాత మనం కొనసాగుతూ ఆయన మనకి తల్లి తండ్రి ఆయనే. అందుచేత అంత ధీమాగా మనం అడగచ్చు. కానీ అస్సలు దేవుడిని అడగకపోతే ఇస్తాడా అంటే అట్లా కూడా ఇవ్వడానికి బైబిల్ గ్రంథంలో ఛానల్ ఉంది. అది దేవుని పిల్లలకి మాత్రమే, అది కూడా ఉంది, అట్లా కూడా ఉంది. అడగకపోయినా కూడా ఇవ్వగలిగిన దేవాది దేవుడు. అది మరీ మంచితనం, ఆయన గొప్పతనం అంతే. అది ఎలా ఇస్తాడు అంటే అది మనం దాన్ని వివరించలేమన్నమాట. అబ్బా నేను అనుకున్నది ఒకటైతే దాన్ని మించి చేశాడు మా బాబు అని 10 కాలాలు ఎలా చెప్పుకుంటూ పోతామో అట్లనే మన దేవుడు కూడా అట్లా ఇస్తాడు. సరే, ఈరోజు వాక్యంలో ఒక చిన్న అంశాన్ని మీకు నేను తెలియజేయాలని ఈ పిక్చర్ కూడా పెట్టింది. అదే ఈ పిక్చర్ ఎందుకు పెట్టానో తెలుసా? యెహోవా అంత క్లియర్గా మీకు కనిపిస్తుందా? దాని అర్థం ఏమిటి ఇక్కడ? యెహోవా చూచుకొనును కదా. సరే, ఈ పిక్చర్ కొంచెం మనసులో పెట్టుకొని ఈరోజు ఈ వాక్యాన్నే కాసేపు మనం ఆలోచన చేద్దాం. నిన్న మనం ఏ వాక్యాన్ని విన్నాం? నిన్న ఎవరు చెప్తారు? యాకోబుకు ఉన్న 3 సమస్యలు కదా. ఒకటి, ఆ 3 సమస్యలు ఆయన ఎలా బయటకు వచ్చాడు అనడం మాత్రం అంటే చాలా ఆశ్చర్యమైన విషయం. ఎందుకు అని అంటే యాకోబుని దేవుడే డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, నేను మీ తాతయ్య గారి దేవుణ్ణి, మీ నాన్నగారి దేవుణ్ణి, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నాకు తెలుసు నువ్వు పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమైన వాళ్ళు మీరు, చాలా నీ గురించి నాకు తెలుసు. కానీ పూర్వీకులను బట్టో మీ తాత ముత్తాతలను బట్టో నిన్ను మాత్రం నేను ఏర్పాటు చేసుకున్నాను, పిలిచాను, పేరు పెట్టి పిలిచాను. యాకోబులాగే ఉండొద్దు, నువ్వు ఇశ్రాయేలులాగా మారాలి. ఇశ్రాయేలు మాత్రమే కాదు, కరుకు పెట్టిన ఏదో కక్కులు పెట్టిన గండ్ర ఏదో అది చెట్టు, అది గొడ్డలిలాగా అట్లాగా నువ్వు మ్రానులాగా ఉండాలి అని భలే చక్కటి వాక్యం. అవన్నీ నమ్మేసి ఆయన ముందుకు వచ్చేసాక ఇప్పుడు ఆయనకు వచ్చిన సమస్యలన్నిటిలోంచి ఎలా బయటకు వచ్చాడు అనడానికి ఒక్కటే, బేతేలుని మరవలేదు, రెండవది పెనుయేలు మరవలేదు, తర్వాత మూడవది బెయేర్షెబా ఏదో ఒక ఏరియా నుంచి ఆయన 3 చోట్ల కూడా అతడు దేవుని దగ్గరికి అవసరం అనేసి అన్నాడు. తర్వాత ఇప్పుడు అతన్ని బాధ పెట్టే వాళ్ళు అందరూ కూడా ఏమైపోయారట? తరుముకొని వచ్చిన వాళ్ళు ఏమయ్యారట? మధ్యలో చంపేద్దాం అనుకున్న వాళ్ళు ఏమయ్యారట? అందరినీ ఎట్ట కావాలంటే అట్ట చితగ్గొట్టేసినట్టుగా దూరం చేసేసినట్టుగా చేసి యాకోబుని పైకి నిలబెట్టి అతడు యాకోబులాగే కాకుండా ఇశ్రాయేలులాగే కాకుండా యెషూరూనులాగా మాత్రమే కాదు, పదును పెట్టబడిన వాడిగా అతను ఎంత ప్రత్యేకతలంటే ఏమంటే ఇలాంటి ఆశీర్వాదాలు మన మీద ఉన్నాయి సార్. అది మనం గుర్తించకుండా ఏదో మందిరానికి వెళుతున్నాం, తాత్కాలికమైన ఏదో పనులు చేసుకుంటున్నాం. ఏమంటే నా మనసు ఎలాంటిది? నేను ప్రభువుని బట్టి ఏమనుకుంటానంటే ప్రతి నెల కూడా మన విశ్వాసులు ఏదో కొత్త కార్యాలు వాళ్ళకి జరగాలి. ఒకళ్ళు షాప్ ఓపెన్ చేశారనే మాట వినాలి, ఒకడు బండి కొన్నాడనే మాట వినాలి, ఒకడు ఏదో కారు కొన్నాడనే మాట వినాలి, ఒకడు స్థలం కొన్నాడు, ప్లాట్ కొన్నాడు, లేదా ఇదో ఇలాగ వాళ్ళకి లాభం వచ్చింది, ఇలాంటి విషయాలు వినాలనేదే వాక్యం. ఇప్పుడు వాక్యం ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఏ కాలంలో చూసినా మీరు ఎదగరు, పైకి రారు, విస్తరించరు. ఎందుకండి ఈ వాక్యాలు? అప్పుడు అందుకే నేను అంటున్నా, నీ చేతి పనులను దీవిస్తాననేది నిన్నటి వాక్యంలో కూడా మనం నేర్చుకున్నాం. సరే, ఈరోజు వాక్యంలో ఈ అబ్రహాము గారితో దేవుడు మాట చెప్పాడు. ఏమని అంటే, మీ అబ్బాయిని నేను చూపించు చోటకి తీసుకొని అక్కడ నాకు ఏం చేయాలి? నువ్వు మీ అబ్బాయిని
నాకు బలి ఇవ్వాలి అన్నాడు. అంతేనా? 2వ వచనంలోనమ్మా 3వ వచనం దగ్గర నుంచి చదివితే ఏమంటాడు? ఆదికాండం 22లో చదివితే, అదే నువ్వు బాగా ప్రేమిస్తున్నావు చూసావా, నువ్వు ప్రేమించిన నీ కుమారుడను అన్నాడు. ఏం సార్ అన్నాడమ్మా? అలాగే అన్నాడు. నువ్వు ప్రేమించిన, అది కొంచెం మనకి ఆ మాత్రం మన పిల్లలు మనం ప్రేమించకూడదా అంటే కాదు, ఏదో ఉంది ఇందులో. మీరు కూడా నేను కూడా చెప్తున్నాను, మీకైనా నాకైనా కూడా ఈ దేవాది దేవుడు నిజం. ఈయన నిజము అనేది తెలిసిన తర్వాత యథార్థంగా ఈ వాక్యాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారో కానీ, ఆ రోజుల్లో అబ్రహాము గారు ఎలా అర్థం చేసుకున్నాడబ్బా అంటే, ఈ విషయంలో మాత్రం ఎన్ని రోజులు ప్రయాణం చేయాలి తెలుసమ్మా? అక్కడ ఏమని రాశాడు? ఇంచుమించుగా ఎన్ని రోజులు ప్రయాణం చేయాలి ఆయన? ఆ పిల్లోడిని తీసుకొని, ఏమండి పని వాళ్ళను కూడా తీసుకొని, ఏమండి ఎన్ని రోజులని ఉంటుంది? దగ్గరగా 3-4 రోజులు వాళ్ళు ప్రయాణం చేయాలి. సరే, దేవుడు చెప్పాడు, ఇక్కడ అక్కడ కాదయ్యా, పర్వతం మీదకి తీసుకురావాలి మీ అబ్బాయిని అన్నాడు. ఆయన అన్నాక పర్వతం మీదకి తీసుకొని వెళ్ళిపోవాలి అనేది అబ్బో చాలా విచిత్రం కదా. అప్పుడు పని వాళ్ళు ఒక ఆలోచనలో ఉంటే వాళ్ళకేం చెప్తాడంటే, మీరు ఇక్కడ ఉండండి అయ్యా, నేను బాబు ఇద్దరం పైకి వెళ్ళి మళ్ళీ మేము తిరిగి వస్తామని అంటున్నాడు. అది ఎలా చెప్పగలిగాడో కానీ, అదే దేవుణ్ణి నమ్మిన వాళ్ళ యొక్క మాటలన్నీ వేరుగా ఉంటాయి అనేది దీన్ని బట్టి అన్న అర్థం చేసుకోండి సార్. ఏమండి మేము మళ్ళీ వస్తామంటే మళ్ళీ వస్తారండి వీళ్ళు, మళ్ళీ రావడానికే ఎక్కుతున్నారండి పర్వతం. ఏమండి నాకైతే ఆలోచన, అది ఎట్లాగా ఆలోచనగా అబ్రహాము గారు చెప్పారో కానీ ఆ పని వాళ్ళు కొండ కింద భాగంలో ఉండిపోయారు. కానీ మరి పిల్లోడు ఏమంటున్నాడు? గొర్రెపిల్ల ఏది డాడీ అని అంటాడు ఆయన. ఇక నేను అంటాను, ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎలాగున్నాయంటే తగ్గాపోరు పరీక్ష రాస్తున్నాడు. 100కు 100 మార్కులు రావాలి ఇప్పుడు అబ్రహాము గారికి. కానీ మధ్యలో 50% వస్తే చాలు, ముందు గొర్రెపిల్ల ఏదని అడుగుతుంటే వాళ్ళ అబ్బాయి అడుగుతున్నాడు, కట్టెలు ఉన్నాయి నొప్పు తీసుకెళ్తున్నా, గొర్రెపిల్ల ఏది? అదే అక్కడ చాలా క్లియర్గా చెప్పే మాట ఆ 22వ అధ్యాయంలో. ఆ మాట మాత్రం మనం నిజంగానే ఆలోచన చేయాల్సిన విషయమే. 7వ వచనంలో మనం చదువుతాం. ఏమండి ఆ గొర్రెపిల్ల ఏది అని అడుగగా అనే మాట అన్నాడు అక్కడ. సరే, ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఇస్సాకు గారు పైకి వెళితే మళ్ళీ కిందకి రాడు అనేది ఇస్సాకు గారికి తెలియదు. తండ్రి కొడుకులు మాట్లాడుకునేది బహుశా అదే ఆఖరి మాటలు అయ్యి ఉండొచ్చు అనుకుందాం మనం. ఆఖరి మాటలు ఆ పిల్లోడు మాట్లాడే మాటలకి తండ్రి పిల్లోడిని తీసుకెళ్ళగలుగుతాడా? ఇక తీసుకెళ్ళి బలి ఇవ్వగలుగుతాడా? రే బంగారు లాంటి కొడుకురా, చేతికి అందొచ్చావు, నిన్ను దేవుడు ఇలాగ అడిగాడురా, మరి అంటే దేవుడు అడిగాడు, ఏం చేయాలి అర్థం కావట్లేదు, అమ్మతో కూడా చెప్పలేదు. నేను అనుకుంటాను ఈ సంగతి అంతా గమనించాక ఇస్సాకుని మళ్ళీ అది అబ్రహాము గారు తీసుకొని వెళ్ళేటప్పటికి అమ్మగారు ఉన్నారంటారా అని ఒక ఆలోచన వచ్చింది నాకు. ఎంత బాధపడిపోయి ఉంటుందో అని అనుకుంటాను నేను. అట్లా అమ్మా తీసుకెళ్ళి ఇప్పటికి 4 రోజులు అయ్యిందమ్మా, వాళ్ళు ఎందుకు వెళ్ళారో అది మీకు తెలియదు కానీ అది అబ్రహాం గారు కూడా ఎవరికి చెప్పలేదు. తిరిగి వస్తారా, బలి ఇచ్చేస్తాడా ఏమోనండి, తల్లడిల్లిపోయి ఉండాలి అమ్మ. 4 రోజులు చూడలేకపోవడం, పిల్లోడిని చూడకపోవడం. ఎందుకంటే అదృష్టమైన కుమారుడు అతను. భూమిలోనే నేను ఇస్సాక్ గారి గురించి అయితే మిరకల్ చైల్డ్ అని అంటాను. అంత అద్భుతమైన కుమారుడు. ఆ కుమారుడు తండ్రి ఇద్దరూ మాట్లాడుకుంటూ అనుకున్న చోటుకి వెళ్ళిపోయారు. పర్వతం దగ్గరికి, అది దేవుని పర్వతం అని అనొచ్చు, తీసుకొని వెళ్ళిపోయాక ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. తీసుకొని వెళ్ళాక బాబుని ఎట్లాగా కట్టాడంటారు? ఖచ్చితంగా బలి ఇవ్వాలి అని అనగా నిద్రపోయినప్పుడు ఇంకొక రకంగానూ చేయడానికి కుదరదు. కళ్ళారా మాట్లాడుతూ ఉండగా లోపం ఉండకూడదు. ఇప్పుడు ఆ పిల్లోడు విషయంలో నిద్రపోయినప్పుడు నేను బలి ఇచ్చానంటే కుదరదే. చాలా చాలా సిస్టమేటిక్గా దేవుడు ఎలా కోరితే అలాగా నువ్వే మాట్లాడుకురా అని చెప్పేసేసాడు, కట్టేశాడు,
బలిపీఠం మీద అలాగా అదిగో అతని కోసం అలాగా పెట్టేశాడు. ఇక బలి ఇవ్వాలి. ఏమండి? అంటే అంత విశ్వాసం మనకి ఉన్నదంటారా, ఉంటుందంటారా, వస్తుందంటారా? ఇప్పుడు ఎట్లా ఇది? ఇప్పుడు అది మనం దాన్ని చూసి దీంట్లో నేను ఒక్కటి అంటాను, ఇస్సాకు గారి యొక్క స్థాయిలో యేసు ప్రభువుని చూడాలి. ఎవరిని చూడాలి? ఎవరిని? అంతే. ఇంక అంతకన్నా ఇంక మీరు మరీ రేపు ఉదయం నా బతుకులో దేవుడు అలా ఇచ్చేయమంటాడేమో, ఇలా చేసేయమంటాడేమో అనకండి. ఇస్సాకు క్యారెక్టర్లో ఆ కాలంలో ఇది వాళ్ళకి అర్థం కాలేదండి. రాబోయే రోజుల్లో ఇలాగే సేమ్ డిటో మా అబ్బాయిని నేను దేవునికి బలిస్తుంటే అది ఎలా ఉంటుందో డిట్టో ఇట్లాగే రేపు రాబోయే రోజు యేసు ప్రభు మానవులందరి కొరకు అలాగా ఇక్కడ కొండ, అక్కడ గొల్గోతా కొండ అందాం. అంతే కదండి? అది సిలువ కొండ, ఇది కూడా కొండే. అయితే ఇప్పుడు ఇస్సాకు తిరిగి వస్తాడా రాడా అంటే కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు, పని వాళ్ళు ఏమంటారు? అయ్యో ఇద్దరు కలిసి వస్తామన్నారండి అంటాడు. ఒక్కటే లోపల మాత్రం అలాగ తండ్రి అబ్రహాం గారు హృదయంలో పెట్టుకున్నాడు, నా దేవుడు నేను మామూలుగా నమ్మలేదు ఆయన్ని, నేను మామూలుగా ఆయన్ని నేను చూడలేదు, మామూలుగా నేను ఆయన దగ్గర ఏదో మామూలు మనిషిగా నేను ఉండలేదు, అంత ఖచ్చితం ఆయన, అంత ఖచ్చితమైనప్పుడు ఆయన ఎలాంటి ఖచ్చితము అని అంటే అప్పుడు ఆయనకు బహుశా ఈ వాక్యం గుర్తు రావాలేది, సారా మృతతుల్యమైనట్టు అది గ్రహించి అబ్రహాము ఏమంటే బహువృద్ధుడైపోయాడని గ్రహించి ఈ రెండిటిని మార్చి జీవాన్ని పుట్టించగలిగిన దేవుడు ఆయన అయినప్పుడు మా ఇరువురు మేము చేతగానోళం అన్నట్టుగా ఉంటే మా ఇరువురిని మళ్ళీ నిలబెట్టగలిగాడు, మళ్ళీ మాకు బిడ్డనిస్తానని ఆ పిల్లోడంటే అది కాదన్నాడు, వాళ్ళంటే పనోడు పిల్లోడంటే అది కాదంటాడు. ఇంత ఖచ్చితంగా మాట్లాడినాడు, ఖచ్చితంగా ఇతనే కనుక ఏది ఇప్పుడు నాకు ఈ అబ్బాయినే నాకు ఇచ్చి ఏమన్నాడు, ఇతని ద్వారానే నీ సంతతి ఇలా దీవిస్తాను, అలా దీవిస్తాను, ఇలా చేస్తాను, నీ వలన భూమి దీవించబడుతుందని ఆ 12వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. అన్నీ చెప్పేటప్పటికి బహుశా నేను అనుకుంటాను అబ్రహాం గారు పూర్తిగా దేవునిని ఇక కొంచెం కూడా తేడా లేకుండా, మరి కొంచెం అంటే కొంచెం కూడా తేడా లేకుండా అంతగా దేవునిని విశ్వసించాడు, నమ్మాడు. అంటే నేను అనుకుంటాను ఒకవేళ సరే వెళ్ళిపోయాడు, అక్కడ బలి ఇచ్చేసాడు అనుకుందాం. బైబిల్లో వాక్య ప్రకారంగా చదివితే ఎబ్రీయులకు రాసిన పత్రిక విశ్వాసమును బట్టి ఆయన బలి ఇచ్చాడు అన్నాడు. అంతే. అది ఎక్కడ జరిగింది? అది హృదయంలో, అంతరంగంలో దేవుడు కోరుకున్నంతగా సిద్ధపడిపోయి వచ్చేసాడు. చూసారా? అది దేవుడికి నచ్చింది. కానీ దేవుడు దాన్ని ఒక మాదిరిగా ఉంచాడు. మాదిరి అంటే దృష్టాంతముగా ఉంచాడే తప్ప అయ్యా ఆగయ్యా బాబుని ఆపేడు అతన్ని బలి ఇచ్చేస్తుంటే. ఏమండి దేవుడు ఎన్నిసార్లు వచ్చాడు అతని దగ్గరికి? 8వ వచనంలో ఒకసారి చదువుతాం మనం కదా. 8వ వచనం అమ్మ ఏమని అంటాడు అక్కడ? 8 కాదండి, 11వ వచనంలో యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను, అందుకు అతడు చిత్తము ప్రభువా అనేను. అబ్రహామా అబ్రహామా అని అన్నప్పుడు ఆ సమయం ఎలాంటిదంటే కత్తి తీసి పిల్లోడిని బలి చేయాలనే కరెక్ట్ అయిన రీతిలో ఉన్నప్పుడు, ఏమండి మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు ఇలాగ మళ్ళీ మనల్ని అడుగుతాడని అనుకోవద్దు. అడగడు. నువ్వు ఆయనకి సజీవ యాగంగా మారిపోవాలని అన్నాడే తప్ప, ఏమండి తెలిసి తెలియక అక్కడో ఇక్కడో కొంచెం చవకబారు వర్తమానాలు విని మనం దేవునికి బలి ఇచ్చేసుకోవాలి, లేదా మన పిల్లల్ని ఇచ్చేసుకోవాలి, ఇలాగా అక్కడో ఇక్కడో ఇలాంటివి కొంచెం తేడాగా ఉంటాయి. అట్లా కాకూడదు. మనము దేవునికి సజీవ యాగంగా నేను నా ఇంటి వారితో ఆయనకు అయిపోవాలని బైబిల్ వాక్యాల్లో మనం చదువుతాం. ఎక్కడ? రోమాపత్రిక 12:1-2 వచనాల్లో మనం చదువుతాం. అది అలాగుంది. సరే, ఇప్పుడు ఆలోచన చేద్దాం. అబ్రహాము గారి గురించి అనేక సందర్భాల్లో మీరు విన్నారు కాబట్టి ఇప్పుడు మెయిన్ వాక్యం 10-15 నిమిషాలు చెప్తాను. ఇందులో ఒకటి, బలి ఇవ్వడానికని వెళ్ళిన అబ్రహాము గారికి బలి ఇవ్వక్కర్లేదయ్యా, ఇచ్చేసావయ్యా నువ్వు అని
ఆ పిల్లోడిని ఏం చేయొద్దు నువ్వు, ఆగు ఆగు అని ఆపి ఏం చేశాడు, అదిగో ఎదురు చూడు అక్కడ అని చూపించి, సేమ్ అది దూత చూపిస్తుంది అక్కడ చెట్టు మీద, ఆ చెట్టు పొదల్లో చిక్కుకొని ఉందట. తెలుగు బైబిల్లో కూడా అలాగే ఏముందమ్మా, అది ఆ పొదల్లో చిక్కుకొని ఉంది. ఇక నీ కోసం దేవుడు ఏదైనా చెయ్యాలంటే అది ఒకవేళ మామూలుగా ఉంటే దొరకదని చెప్పి కావాలనే చిక్కించాడు అక్కడ. అది ఇప్పుడు చిక్కింది అక్కడ, చిక్కుకొని ముళ్ళల్లో అదేదో కొమ్ముల్లో చెట్ల కొమ్మల్లో ఇరుక్కుపోయేది అలాగ ఉండిపోయింది. అది అలా ఉండిపోయింది. అంటే దేవుడు మీకు నాకునండి, మనందరికీనండి, దేవుని వాక్యాన్ని పట్టుకొని జీవించేవారికండి ఏది ఎప్పుడు ఏది కావాలో అన్నీ రెడీగా ఉంచుతాడట. దేవునికి స్తోత్రం. ఎప్పుడు రెడీగా ఉంచాడు, అబ్రహాము పిల్లోడిని అక్కడ తీసుకొచ్చేటప్పటికి అప్పుడు ఏమండి నువ్వు వెళ్ళాలి, గొర్రెపిల్ల అక్కడికి వెళ్ళాలి, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఆగేవు ఇంకా ఆగేవు అని దాన్ని అలా కాదు. అబ్రహాం గారు వెళ్ళి ఈయన పనిలో ఈయన బిజీగా ఉంటే ఆల్రెడీ అది నిన్న ఎప్పుడో తీసుకొచ్చి అక్కడ రెడీగా పెట్టాడు అక్కడ. చెప్తున్నాను. అంటే నేను అంటాను, నాకు కావలసినవి ముందు సిద్ధపరుస్తాడంటారా తర్వాత సిద్ధపరుస్తాడంటారా? చెప్పండి చెప్పండి. 10-15 నిమిషాలు నేను వాక్యం చెప్తాను. ఇప్పుడు అబ్రహాము గారు పిల్లోడిని తీసుకెళ్ళి అన్నీ 4-5 రోజులు బట్టి కొండెక్కి అన్నీ ఇది చేసేటప్పటికి అమ్మయ్య దేవుడు చెప్పిన చోటుకు వచ్చానరా బాబు, బలి ఇవ్వబోతున్నాడంటే ఆల్రెడీ ఇతను ఈ ఇస్సాకుని తీసుకురావడానికి ఇతనికి ఎంత విశ్వాసం ఉందో, ఎంత నమ్మకం ఉందో నా మీద, ఎలాగా, ఎందుకంటే నువ్వు నేను ఆరాధన చేసే దేవుడు ఏమంటే వేల కొలది దూతలు ఆయనకి ఏమై ఉన్నారు, పనివాళ్ళు అయి ఉన్నారు, వేల కొలది. తెలుగు బైబిల్లో మనం ఒకవేళ కోట్ల కొలది అని అంటాం, దానికి ఇంకా ఎక్కువ సున్నాలే పెట్టాలి. అన్ని దూతలు మధ్యలో ఆయన స్తోత్రింపబడుతున్న దేవుడు, మనం ఆరాధించే దేవుడు మామూలుడు కాదు. ఏమండి అన్నీ ఆయన ముందే సిద్ధపరుస్తాడు. దాని అర్థమే యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే నీకంటే నీకేం కావాలో వాటిని ముందుగానే సిద్ధపరిచేవాడు. అది వాక్యం. ఓకేనా? ఇప్పుడు ఇస్సాక్ గారి కోసం ఇస్సాకుని ఇవ్వద్దు, కానీ ఆల్రెడీ అదిగో అక్కడ ఆ చిక్కుకొని ఉన్న ఆ గొర్రె పొట్టేళ్ళని, ఆ గొర్రె పిల్లల్ని తీసుకొచ్చి నువ్వేం చేయాలన్నాడు, బలి ఇవ్వాలన్నాడు. నిజంగా ఈ దృశ్యం తర్వాత ఒకవేళ ఇంటికి వెళ్ళాక అమ్మ మేము ఎంత దూరం వెళ్ళామమ్మా, మేము ఎక్కడికి వెళ్ళాం నీకు తెలుసా అని ఒకవేళ ఆయన విషయాలన్నీ చెప్తుంటే ఎలా ఉంటుందా వాళ్ళ అమ్మతోటి? ఇదే విషయం చెప్తుంటే అమ్మ గుండె తట్టుకుంటుందా? ఏందయ్యా ఇంకోసారి ఇలాంటి పని చేయొద్దు, నాకు చెప్పవేంటి, నాకు చెప్పకుండా పిల్లవాడిని అలా తీసి చంపేద్దామని తీసుకెళ్ళావా ఏమో, అదొక ఇన్సిడెంట్ ఉందని అనుకుందాం. కానీ ఇప్పుడు నాకు అక్కడ చిక్కుకొని ఉంది అనేది నీ జీవితానికి నా జీవితానికి అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. మనిషిని ఎప్పుడు సృష్టించాడు? 6వ తారీఖు అనుకుందాం. ఏమండి ఎప్పుడు సృష్టించాడు? 6 కాకుండా ముందు మనిషిని 1వ తారీఖున పుట్టించేసేసి ఏమండి తర్వాత ఒకటి చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందంటే ఈ మధ్యలో ఆకలి వేస్తుందని అరుస్తాం. మనిషి ఏం చేస్తాడు? ఏమండి ఇవన్నీ మీరు గమనించండి. అంటే మనిషి పుట్టాక ఆల్రెడీ అతనికంటూ కొత్తగా ఇంకేం చేయలే. వాడికి ఏం కావాలో, గాలి కావాలి, ఓకే గాలి, ఓకే వాడికి వెలుతురు కావాలి, ఓకే వెలుతురు, వాడికి ఫ్రూట్స్ కావాలి అంటే ఆకలి వేస్తే అన్నం కావాలి, అవి కూడా పెట్టాడు. ఆహ్లాదంగా ఉండాలి, నదులు పెట్టాడు. అంటే ఏదైనా కూడా మన దేవుడు ముందున్న దేవుడు అని అనుకోండి. అయ్యా నీ విషయంలో ఆయన ఎక్కడున్నాడు? ఆయన అందరూ చెప్పండి సార్. అంటే ముందున్నాడు అంటే అడ్వాన్స్డ్ గాడ్ అని నేను అంటాను ఎప్పుడూనే. అంటే మనకున్న ఆలోచనలు ఏంటంటే ఇప్పుడు నేను ఏదో చిన్న అడుగుతాను, అడగగానే ఆయన ఇస్తాడో కష్టమో, ఇస్తాడో ఇవ్వడో అనే థీరీలో మనం ఉండకూడదు. ఇక ఆయన మీద పెట్టేద్దాం, ప్రభువా నువ్వు నా విషయంలో ముందున్న దేవుడు అంతే. ఇస్సాకు అక్కడ ఆపి అదిగో రెడీగా అక్కడ ఎలా సిద్ధం చేసావు, అట్లాగే మమ్మల్ని 6వ తారీఖున ఒకవేళ పుట్టిస్తే కనుక మేము పుట్టడానికి ముందుగానే మాకు కావలసినవన్నీ ఎలా పుట్టించావు, ఇవన్నీ నువ్వు చేయగలిగితే కనుక తప్పకుండా మాకు కావలసినవన్నీ కూడా ఇప్పుడు కూడా ఆ పేరు నిజం. యెహోవా ఈరే అంటే అర్థమేంటి? నీ విషయంలో అన్నిటినీ ముందుగానే సిద్ధపరిచేవాడు. దేవునికి స్తోత్రం. నీ విషయంలో
అన్నిటినీ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ అబ్బాయి ఇక్కడ ఉన్నాడండి. ఆ అబ్బాయికి పెళ్లి కూతుర్ని ముందే సిద్ధం చేశాడంటారా చేయలేదంటారా? చేసాడంటారా చేయలేదంటారా? చెప్పండి, చేసాడా చేయలేదా? అప్పుడు ఎత్తుక్కోవడానికి వెళ్ళింది అనుకోండి, ఆడు వెళ్తున్నాడు, అయ్యో నాకు దేవుడు అమ్మాయిని సిద్ధం చేయలేదు, అందుచేత ఇప్పుడు మళ్ళీ ఎలాగా ఏమండి ఆ పిల్ల పుట్టాలి, ఆ పిల్ల పెరగాలి, ఆ పిల్ల నా కోసం ఏది అప్పుడు వచ్చాడు వీడికి తాతలాగా అయిపోతాడేమో చెప్తున్నాను. అంటే ఒక మామూలు కుటుంబానికి నీకంటూ రావలసిన నీ భార్యను ఆయన ఏం చేశాడు? సిద్ధపరిచాడు. నీకంటూ రావలసిన భర్తను ఆయన ఏం చేశాడు? ఇలా చూడరేటండి, మీ భర్తను ఆయన ఏం చేశాడు? సిద్ధపరిచాడు. అవి మనసులో రావాలి. ప్రభువు ముందుగానే సిద్ధపరుస్తాడు. సరే, నాకు ఈ పొట్టేళ్ళు అక్కడ చిక్కుకొని ఉన్నది అనే మాట నాకు ఎందుకు ఆకర్షణగా అనిపించిందంటే, ఒకవేళ అబ్రహాం ఇప్పుడు పెద్ద వయసు కదా, పెద్ద వయసు, ముసలాయన అయిపోయాడు. ఏమంటే ఇవన్నీ తనకు అలా సిద్ధపరచబడ్డానికి కారణం ఏమిటంటారండి? మీరు నేను కూడా ఇప్పుడు కూడా అన్ని దేవుని ద్వారా పొందుకోవడానికి అబ్రహాం గారి యొక్క లైఫ్ స్టైల్లో ఒక 2 పాయింట్లు నేను చెప్తాను, 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి ఏంటంటే దేవుడిని మరీ పిచ్చిగా నమ్మేశాడు. ఎంత నమ్మాడంటే ఇక ఆయన విషయం వచ్చేటప్పటికి ఇక నువ్వు వేస్ట్ అయ్యి మాట్లాడుకో, నాకు తెలుసు ఆయన గురించి అన్నంత ధీమాగా ఉండేవాడు. అంటే ఉదాహరణగా చెప్తాను, బిల్లీ గ్రహం గారు ఒకసారి ఆయన్ని, అంటే ప్రపంచంలో ఆయనంత గొప్ప సేవకులు ఆ రోజుల్లో ఎవరు లేరు, మొత్తం ప్రపంచం అంతా కూడా పలానా వాళ్ళతో నాకు ఫోటోలు లేవు అనే మాట ఉండదు అయింది. ఎప్పుడైనా ఆయన పుస్తకం కనుక లైఫ్ స్టైల్ చూస్తే కనుక ఇందిరాగాంధీతో ఉంది, ఎవరెవరో పెద్ద పెద్దోళ్ళతోటబ్బా మీరు ఎన్నడూ ఊహించలేని. కానీ అలాంటి ఆయన ఒకసారి విలేకరులు అందరూ పట్టుకొని ప్రెస్ రిపోర్టర్స్ అడుగుతారు. ఏమని అడుగుతారంటే, ఏమండి ఈ రోజుల్లో మనం ఆలోచన చేద్దాం, యోనాని నిజంగా చేప మింగిందా మీరు చెప్పండి అని అడిగారు. యోనాని నిజంగా చేప మింగిందా? మింగేసిందంటారా? మింగేశాక ఆయన మళ్ళీ బయట అదే ఎక్కడో నినివే దగ్గర కనిపించాడు అంటే మింగేసిందంటారా? చచ్చిపోకుండానే ఆయన బయటకు వచ్చాడంటారా? అంటే ఆయన సరదాగా నవ్వుతూ మాట అంటాడు, ఇగో సార్ మీరు ఎలాంటి ప్రశ్నలు వేస్తారని నాకు దేవుడిచ్చిన ఆలోచన అయితే చెప్తాను. యోనాని చేప మింగిందా అనేది మీరు అంటారు కదా, ఆ యోనా వెళ్ళే ఓడనే చేప మింగేసిందని బైబిల్లో రాసి ఉంటే అదే నేను నమ్ముతాను అని అన్నాడట. మీకు అర్థమైనప్పుడు అంటే దేవుడు ఎంత కరెక్ట్ అని ఆయన వాదిస్తున్నాడు. ఆయన ఇదే మీ జీవితాల్లో నా జీవితాల్లో రావాలి. ఏదో చేప యోనాన్ని మింగేసింది అనగానే దాన్ని నమ్మడానికే సగం సత్తన్నాం మనం, దాని మీదే మనకు సరైనటువంటి గ్రిప్ రావట్లే. సేవకుడు ఏమంటాడంటే వాడనే మింగేసిందంటే నేను నమ్ముతాను, అది బైబిల్ అలా రాసి ఉంటే కనుక నమ్ముతాను అని అన్నాడు. అంటే ఎంత నమ్మాడో, అందుకే కోట్ల మందికి ఆయన దేవుని సేవకుడిగా ఆయన నిలబెట్టేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మీరు ఇప్పుడు గ్రహించాల్సింది ఏంటంటే, ఇది ఒక్క వచనం చూడండి సార్. ఇందులో 22లో ఒక మాట మనం చదువుదాం. దీంట్లో ఎట్లా రాశాడు అనేది మనం గమనించగలిగినప్పుడు 18వ వచనం చూస్తారమ్మా. 22:18. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ ఏందమ్మా? భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును నా తోడని ప్రమాణం చేసి ఉన్నా. సరే, ఇప్పుడు అబ్రహాం గారి గురించి దేవుడు అనే మాట ఏంటి చెప్పండి సార్. ఏది ఆ వయసులో ఏది పిల్లోడిని బలి ఇవ్వడానికని పట్టుకుపోయాడు కదా, ఏందయ్యా ఇంత ధైర్యంగా ఎలా వచ్చా నువ్వు? ఎలాగ నువ్వు నమ్మావు? ఎట్లా ఈ పిల్లోడిని ఇచ్చేస్తే నేను మళ్ళీ నీకు పిల్లోడిని ఇస్తానని ఎలా నమ్ముతున్నావు అంటే, నేను నవ్వుకుంటూ అనుకుంటాను, ప్రభువా నా సంతతిని నువ్వు దీవిస్తానని అన్నావు 12వ అధ్యాయంలో, గుర్తుందా? ఒక కనీసం ఒక 20 సంవత్సరాల క్రితం మీరు నా దగ్గరికి వచ్చారు 12వ అధ్యాయంలో. ఏమన్నారు అప్పుడు? నేను అది నమ్మాను. అబ్బా, దేవుడిని నమ్మడం అంటే అలా నమ్మండి, విశ్వసించడం అంటే అలా విశ్వసించండి. ఏమండి నాకు అనుకుంటాను, నేను ఆయన నమ్మడం వల్ల నాకు నష్టం ఉంది అనేది ఎన్నడూ ఉండదు, నీకు లాభమే. ఇక సార్
మీకు ఏం కావాలో వాటిని ఇవ్వగలిగిన వాడే. ఏది యెహోవా ఈరే ఈరే అంటే ఈజ్ మై ప్రొవైడర్ అన్నారు. ఇన్ ఇంగ్లీష్లో అట్లా ఉంది కదా, ప్రొవైడర్ అంటే ప్రొవిజన్ ఇచ్చేవాడు, కావలసినవి ఇచ్చేవాడు. ఏమండి అమ్మ బాగా వినండి అమ్మ, నీకు ఇవ్వగలిగిన వాడు. ఏమండి ఆయన ఇవ్వడంలో సమృద్ధిగా ఇస్తాడని ఉందా, లేదా లేదులేండి అరకొరగా ఇస్తానండి, అరకొర అంటే ఇది కొంచెం ఇస్తాను కొంచెం చేయలేకపోతున్నాను రా ఏమనుకోవద్దురా అట్లాగే ఇస్తానని అంటున్నాడా, లేదు ఈ నెలలో ఎంత ఇస్తాను వచ్చే నెలలో కొంచెం ఎక్కువ ఇస్తాను అని అంటున్నాడా? ఎలాగ మనం దేవుడిని నమ్ముదాం? అంటే ఆయన ప్రొవైడరేనా, ప్రొవిజన్స్ ఇచ్చేవాడేనా? ఏమంటే ఇచ్చేవాడా ఇవ్వనాడా? ఎలాగిస్తానని అన్నాడు? బైబిల్లో కొన్ని పాయింట్లు మీరే రాయాలి. కొదువు లేకుండా ఇస్తాననే మాట ఉందా, ఉన్నదా? 17లో చదువుతాం కదా మనం, 25లోనే అది అపోస్తల కార్యాల్లో. ఏమంటే ఆకాశమును తెరిచి మీకు తన మంచి ధననిధిలో నుండి మీకు ఇస్తాను అని అన్నాడా? ఏమి నమ్ముదాం మనం? ఇప్పుడు నేనేంటంటే పిల్లోడిని బలి ఇచ్చేసిన తర్వాత అయ్యయ్యో అక్కడ గొర్రెను పెట్టాను రెడీగా, ఆగయ్యా పిల్లోడిని బలి ఇచ్చేసావు అన్నాడా? ఆగయ్యా రెడీగా ఉంది. నువ్వు ఎంత విశ్వాసంతో నా మీద ఎంత నమ్మకం పెట్టుకొని, ఎంత విశ్వాసం పెట్టుకొని, ఎంతగా నా మీద ఆధారపడి ఎంతగా నన్ను నమ్మినప్పుడు ఏది నీకు కొదువు లేకుండా ఇస్తాను. నువ్వు చేయగలిగిన అన్నీ కూడా న్యాయంగా ఉన్నాయి కాబట్టి. ఇక సార్ ఇప్పుడు బైబిల్లో అబ్రహాం గారి గురించి మీరు బాగా వినండి అమ్మ. మీరు పెద్దవాళ్ళు అయ్యాక బాగా ఇంకొక 5-6 సంవత్సరాల తర్వాత గత్యంతరం లేక మందిరానికి అలాగ అలవాటు పడిపోయాం కాబట్టి ఏదో అప్పుడు కొంచెం ఖచ్చితంగా బతుకుదామని అంటారు చూడండి, అది పెద్ద క్రైస్తవ్యం కాదమ్మా. మీకు అర్థమవుతుందా? ఏమండి నువ్వు సంవత్సరాలు వృధా చేసుకోకుండా ఉంటానంటే ఎప్పుడు కూడా ఈ బైబిలే నీకు ముఖ్యంగా ఎంచు. మీ కాలంలో దీవెనకరంగా మీరు బతకాలి అని అనుకుంటే ఇదో అమ్మా, విశ్వాసుల్లో కూడా సిగ్గు లేకుండా కొన్ని సంవత్సరాలు అంటే ఒక సీఎం వెళ్ళిపోతాడు, సీఎం వెళ్ళిపోతే 5 సంవత్సరాలు అయిపోయినాయి. నీకు ఎంతమంది సీఎంలు వెళ్ళిపోయారు నీ జీవితంలో అంటే? చంద్రబాబు వెళ్ళిపోయాడు, ఇంకొకరు వెళ్ళిపోయారు, వాళ్ళు వస్తా ఏవేవో మొత్తం లిస్టు చాలానే ఉంటుంది కదా. కానీ నేను అంటున్నా ఏమో ఎంత చరిత్ర నీకు ఉంది కానీ దేవుని గురించి ఎంత ఉంది అని అడుగుతున్నాను. నీకేమో పుట్టకముందే నీకు అన్నీ రెడీ పెట్టాడా? రెండవది నువ్వు దేవుని మాట విని దాని ప్రకారంగా ఉండడం వలన ఆగు అబ్రహామా రెడీగా నీకోసం సిద్ధపరిచాను. ఏమంటే తను ప్రేమించే వారికి 2:9 అమ్మా కొరింథీయులకు రాసిన పత్రికలో ఏం రాశాడు? తను ప్రేమించే వారికట చదవండి అమ్మా. ఏది 1 కొరింథీ చదవండి ఒకసారి చదవండి. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచెను అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయానికి గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి. అర్థం చేసుకోండి అమ్మా, మీకు నమ్ముతారో నమ్మరో, ప్రొవిజన్ అంటే ఏందమ్మా చెప్పండి నాకు. యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పండి. ఈజ్ అవర్ ప్రొవైడర్. ఏం కావాలి సార్ మీకు? ఏం కావాలని అడుగు. నీతిమంతుల కోరికను ఆయన నెరవేర్చేవాడా, లేకపోతే కష్టం రా ప్రతివాడు నీతిమంతుడు అని అంటున్నారు అదే నాకు నచ్చట్లే అని ఆయన అందరికీ ఇవ్వట్లే. నీతిలో కూడా కనీసం ఒక 50% పైకి వచ్చిన వాళ్ళకి, లేదా ఒక 75% పైకి వచ్చిన వాళ్ళకి, లేదా నీతిలో 100% వస్తారు, కనీసం 90% వస్తే అప్పుడు ఇస్తాను అంటున్నాడా? మీరు ఆలోచన చేయండి సార్. ఈ వాక్యాన్ని కొంచెం సీరియస్గా మీరు తీసుకోగలిగితే ఈ వయసుకి నీకేం కావాలి చెప్పు సార్. ముందే సిద్ధపరచడా చెప్పండి. ఈ వయసులో ఏ వయసులో? ఇప్పుడు మనకి కొండ వయసు ఎంత అడిగానేమనుకోవద్దు. ఒకవేళ సరే ఓకే 50 సంవత్సరాలు అనుకుందా. ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? ఆరోగ్యం పుష్కలంగా కావాలి, అంతేనండి. సరే ఇంకేం కావాలి? ఈ వయసులో ఒకవేళ వాళ్ళ ఇళ్లలో అతడు తక్కువ వాడిగా కనబడకూడదని చెప్పి హుందాగా ఉండాలని, అతడు గణనీయంగా ఉండాలని దేవుని కోరిక. అప్పుడు ఏం చేస్తాడంటారు? ఇక నేనేమంటున్నానంటే అబ్రహాం గారు ఎంత పైకి రావడానికి తనకు ముందుగానే దేవుడు అన్నీ సిద్ధపరిచి ఉంచడానికి కారణం ఏంటంటే నేను చెప్పే మాటను నువ్వు వింటున్నావు, ఆచరిస్తున్నావు. ఏం చేస్తున్నావమ్మా చెప్పండి. ఆ వయసులో ఆచరించడం అంటే మీరు 24/1 వెళ్ళారనుకో,
అదే ఆదికాండంలో, అది తెలుగు బైబిల్లో దేవుడు అన్ని విషయాలలో అబ్రహామును ఆశీర్వదించెను అనేది ఉంటుంది అలాగా. కానీ ఇంగ్లీష్ బైబిల్లో అలా లేదు, తమిళ బైబిల్లో అలా లేదు. ఎటు చూసినా ఎటు తిరిగినా బాబా లెక్కించలేనంత ఆస్తటండి. సార్ మనం అలాగే అబ్రహాం గారి గురించి అలా గొప్పలు చెప్పుకొని మా దేవుడు ఉన్నాడు, ఆయన అబ్రహాం గారు మాత్రం దేవుడు ఆయనకి. మాకేం చేయడండి ఆయన, మా మీద ఆయనకి శీతకన్ను ఉందట. ఏ కన్ను ఉంది చెప్పండి? ఏదో పీత కష్టాలు అని అంటారు చూడండి. ఏంటో మనం ఇది వాక్యాలు ఇవి నీకు నాకు అని నమ్ముతారా నమ్మరా? నాకు కుటుంబం ఉందండి, నా కుటుంబానికి కావలసిన ముందే సిద్ధపరిచిన వాడు అంటారా? లేకపోతే ఓహో వీడికి కొడుకు పుట్టాడా అందుకోసం వీడికి ఇప్పుడు అవి ఇవి వనరులు సమకూర్చాలి అలాగమ్మా? మామూలు ఒక తల్లి బిడ్డను కనబోతున్నాను అని అనగానే అబ్బోబ్బో ఏమి సిద్ధపడిపోతుందండి ఆవిడ కదమ్మా. ఎన్ని రకాలు సిద్ధపడుతుంది. తను ఒక పక్కన భరించి మోసుకుంటూ ఉన్నా కూడా రేపు వీడు పుడితే ఒకవేళ పాపో బాబో అప్పుడు తెలియదు కదా, అప్పుడు ఏం చేస్తారు? చిన్న చిన్న మెత్తటి క్లాత్, ఏదో పక్షి గుడ్లు పొదుగుతాకి మెత్తటి గూడు కడతా చూడు, అలాగా అన్నీ ఎలా సిద్ధపరుస్తారో నీకే ఈ బుర్ర ఉంటే ఓ తల్లిగా దేవాది దేవుడండి, మహామహుడండి, మహోన్నతుడండి, నిత్య నివాసి అండి. ఏమండి నేనేమంటానంటే ఎంత గొప్పవాడు అంటే ఆయన అబ్రహాం జీవితాన్ని అలా చూశాడు. ఏనన్నా పిల్లోడిని ఇచ్చేద్దామని వచ్చావు నేను, ఎవరినో తెలుసా? మరి ఇప్పుడు ఖచ్చితంగా బలి అవ్వాలి. ఎట్లా? ఇక్కడ అదిగో రెడీగా ఉంది, అక్కడ తీసుకురా అని అన్నాడు. అది పొదలో కట్టేసినట్టు అన్నమాట దేవుడి ప్లాన్ అలాగా. అప్పుడు వెళ్ళి దాన్ని తీసుకొచ్చి బలి ఇచ్చాడు, అయిపోయింది. కాకపోతే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మన దేవుడు ఎవర్రా అని అంటే అప్పుడు తర్వాత అంటే మనం పుట్టాక అప్పుడు వీడికి ఎంత ఇవి ఉండాలి అవి ఉండాలని కాదు. జగత్పునాది వేయబడక మునిపే మనం అందరం కూడా యేసుక్రీస్తులో ఉన్నాము గనుక ఏది కావాలో ఏది ఇవ్వాలో ఏది చెయ్యాలో తనకు అన్నీ తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నీకు కావలసినవన్నీ ఎప్పుడు సిద్ధపరిచాడు చెప్పండి నాకు? ఎప్పుడు? ముందే సిద్ధపరిచాడని అంటారా? అందులో కార్లు ఉన్నాయమ్మా, ఏనండి, అందులో స్కూటర్లు ఉన్నాయి సార్. స్కూటర్లు అంటే ఇప్పుడు ఎవడు వాడుతున్నాడు అని అంటే మరి నేను అంటున్నాను, అదే 2 వీలర్స్ ఉన్నాయి సార్. ఇక మీరు కని విని ఎరుగుని ఉన్నాయి సార్. మీరు వేరే వేరే దేశాలకు వెళ్ళే ఉన్నాయి సార్. ఇక్కడ ఆయన సిద్ధపరిచాడు అంతే. నీ చేతి పని దీవిస్తున్నానా అని అన్నాడు అంతే. నాకు కావాల్సింది ఏంటంటే ఇక అన్యజనులలాగా మీరు ఇలాగ ఉండొద్దు. ఏది 6:31 అమ్మా, ఏది మత్తయి సువార్త చదువుతారండి ఒకసారి? అక్కడ ఎట్లా రాశాడు? అక్కడ 6:31 చదవండి అమ్మా. అది ఎట్లా రాశాడు అక్కడ చూద్దాం. మత్తయి సువార్త. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని చింతపడొద్దు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని అమ్మా ఆ పాయింట్ రాయండి అమ్మా. అదే గుర్తుపట్టండి, ఇలాగ కలర్ ఇచ్చేసేయండి అమ్మా. ఇవి మీకు చదవమ్మా. అదే ఇవన్నీ మీకు కావాలనని. ఏవన్నీ? ఏవి? చదవయ్యా ఇప్పుడు లిస్టు. ఏవి? ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలుసా తెలీదా? చెప్పండి. చెప్పట్లేదా? ఏమి కావాలి? పేపర్ మీద ఇప్పుడు రాయండి లిస్టు. పేపర్ మీద రాయండి ఇప్పుడు అంతే. నా ఆశ అది, నా కోరిక అలాగా, నాకున్న ఉద్దేశం అది. నా ప్రభు ఇస్తాడని నమ్మాను. నేను లిస్టు రాశాను. ఏమండి అలెగ్జాండర్ గారి టైంలోనట యుద్ధం జరుగుతుంది చూడండి. ఏ మిలిటరీ వాడు కూడా సైనికుడు రాత్రులు లైట్ వేయకూడదు. వాళ్ళు ఎక్కడున్నారో బయట వాళ్ళకి తెలియకూడదు కాబట్టి పర్సనల్గా కూడా ఏది దీపాలు వెలిగించి ఉండకూడదట. అలాగే ఎవడైనా ఉంటే కనుక జవాబు లేకుండా వెళ్ళి చంపేస్తారు అంతే వాళ్ళని. అంటే ఇంకా ఎందుకు అని అడగరట. అలాంటిది ఒక అతను ఏమండి ఏదో లిస్టు రాసి ఆ లిస్టులో అరే ఇక్కడికి వచ్చాము, తిరిగి నేను ఇంటికి వెళ్ళనా మా అమ్మ ఇన్ని అప్పుల పాలు అయిపోయిందని
అని అలాగా రాసాడట. ఏమండి రాస్తే ఏమండి అక్కడ ఈ నిద్రపోయి ఉన్నాడు కదా అలెగ్జాండర్ గారు పెన తీసుకొని ఇవి ఎవరు తీరుతారంటే ద గ్రేట్ అలెగ్జాండర్ రాసి వెళ్ళిపోయాడు. తెల్లారయ్యేటప్పటికి అక్కడ ముందు ఆయన సంతకం చూసి ఒకటి బెంబేలు ఎత్తిపోయాడు. రెండోది నాయన నేను ఇంకా బతికే ఉన్నాను, ఎందుకంటే లైటు వేయకూడదు కదా. ఒకే ఒక మాట చెప్తున్నా సార్, మీకేం కావాలో మీ తండ్రికి తెలుసా తెలీదా? అప్పుడు మీకు కావలసినవి తెలుసు అనే దాన్నే కలర్ ఇచ్చి ఆ ప్రభు దగ్గర చూపించండి. ఏసయ్యా నాకు కావలసినవి నీకు తెలీదా? పెట్టండి సార్, అది కలర్ పెట్టాలి, కానీ అన్యజనుల్లాగా ఉండొద్దు అంటున్నాడు. ఎలాగ ఉండొద్దట చెప్పండి అమ్మ ఎవరెవరు ఆరోగ్యం కోసం ఎదురు చూస్తుంది? నేను చెప్పే వాక్యాలు ఎలాగ ఉంటాయని అంటే, మీరు తెలుసో తెలియకో బలహీనత వచ్చింది కానీ అది నీ మీద సంసారం చేసేటట్టుగా, నిన్ను పాలించేటట్టుగా, నీ మీద రుబాబు చేసేటట్టుగా, నీ మీద అలా పెత్తనం చేసేటట్టుగా ఉంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను అలాంటి బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్నాను. ఈ బైబిల్ గ్రంథం నిజమైనప్పుడు ఏమండి చీకటి వెళ్ళిపోద్ది అనేది నిజమంటారు, ఆయన వ్యాధిని అనుభవించాడు నిజమంటారు, ఇవన్నీ నిజం అన్నప్పుడు నీ విషయంలో కూడా రోగం పోవడం నిజం, అప్పులు పోవడం నిజం, బలహీనతలు పోవడం నిజం. అవి నమ్మండి అయ్యా. నేను వాక్యం చెప్పడానికి అందుకోసం దేవుడు నన్ను సేవకుడిగా నిలబెట్టాడు. ఒకవేళ వేరే వాళ్ళ అలాగే అని అంటున్నారు అనండి, అయ్యగారు అంటారు కానీ మన దారి మందే అని అంటారు చూడండి, ఆడి మాటని మోసపోవద్దు. అర్థమైందమ్మా? ప్రభు గొప్పోడమ్మా. ఇక మీకు ఏం కావాలో ఆయనకు తెలుసు. అమ్మ ఇంట్లో సమాధానం కావాలమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం? తెలుసా తెలీదు ఆయనకి? నా ఇల్లు గలిబిలిగా ఉంది, నా ఇంటికి ఇప్పుడు ఏం కావాలి? ఏమండి ఇంట్లో అయ్యగారు ఆరోగ్యంగా ఉన్నారనుకో, కుటుంబం ఎలా ఉంటుంది సార్? మన వాళ్ళు అప్పుడప్పుడు ఆడవాళ్ళు అంటారు, మిమ్మల్ని బట్టి బతుకుతున్నామని బాబు అంటారు. నిజమో కాదో చెప్తున్నాను. మీరు బాగుంటేనే అంటారు ఈ ఆడవాళ్ళు కదా, మీరు బాగుంటేనే మేము బాగున్నట్టు అంటారు. అక్కడికే మనకి ఎన్నో ఏనుగులు బలం వచ్చేసినట్టు ఉంటుంది. కానీ నేను అంటున్నా సార్, నీకేం కావాలో దేవునికి తెలుసు, మీ పరలోకపు తండ్రికి తెలుసు. నేను అనేది ఏంటంటే, దేవుడికి అన్నీ తెలిసినప్పుడు ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా, అబ్రహాము దేవుని మాట వినెను. ఏం చేశాడమ్మా? మొన్న ఈ మధ్యలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మొన్న 1వ తారీఖును కూడా అదే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. సరే 18, 19 వచనం ఒకసారి చదవండి. అదే ఆదికాండం ఎన్నో వచనం? 18, 19 వచనం చదవండి అమ్మా. తరువాత అబ్రహాము తన పనవారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెహెర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము 18, 19 వచనం చదువుతున్నావమ్మా. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగచేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. ప్రైజ్ ది లార్డ్. అమ్మా అప్పుడు అబ్రహాం గారి గురించి దేవుని ఉద్దేశం ఎలా ఉందమ్మా? అతడు నీతిని న్యాయమును ఎలాగంట? ఇక సార్ నా మాట మీరు కొంచెం పట్టించుకోండి. ఇప్పుడు అబ్రహాం మీద దేవునికి ఒక ఆలోచన వచ్చేసింది, మనిషి అంటే ఇలా ఉండాలి, నా మనిషి నేను అనుకున్నవాడు ఎలా ఉండాలి, నేను కోరుకున్నవాడు ఎలా ఉండాలని చెప్పి అబ్రహాం గురించి ఆయన స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు. మామూలుడు కాదయ్యా అబ్రహాం అంటే, ఏమనుకుంటున్నారు మీరు అని వాళ్ళందరికీ అబ్రహాం గురించి ఆయనే చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమని చెప్తున్నాడు? ఇంట్లో కొడుకుల్ని ఎలా పడితే అలాగ వదిలేస్తాడు వీడు అన్నాడా? అట్లాగే ఉందమ్మా. ఎలా రాస్తుంది అక్కడ? ఏ రోజు చూసినా ప్రతిరోజు అండి ప్రార్థన కూడికి పెట్టేవాడట. ప్రార్థన కూడికి పెడితే ఆయన ఇంట్లోనే దగ్గరగా ఏమండి 2-3 వేల మంది పని వాళ్ళు ఉండేవారు. 2-3 వేల మంది పొలం పని చేసేవాళ్ళు, పశువులను చూసేవాళ్ళు. ఇంచుమించుకు ఒక సర్కాస్ వచ్చినట్టు వచ్చేవాళ్ళు. ఎక్కడైనా ఒక ఏరియాలో అబ్రహాం గారు వచ్చారు అంటే ఒక 15-20 టెంట్లు, అంబ్రెల్లా టెంట్లు. నేను అలాగ అంటాను అంతే. వాళ్ళకి రోజు ఒకవేళ మాంసం కావాలంటే పెద్ద ఏది మేకపోట్టేలు ఇలాంటివి కాదు, పెద్ద జంతువునే వేసేసేవారు.
శుభ్రం తినేసేవారు అంతే. అది కూడా అలా తక్కువ, సరిపోద్ది ఏంటండి, వేల మంది ఉండేవారు. నేను 1000, 2000 అని అన్నా అలాగా. అతని దగ్గర యుద్ధం చేయడానికే 318 మంది తన దగ్గర తర్బీదైన వాళ్ళు ఉన్నారట. రాజులు అబ్రహాం గారి ఇంటికి అప్పుడప్పుడు వచ్చి భోజనం చేసి వెళ్ళేవారట. బైబిల్లో ఉన్న ఆధారాలను బట్టి చెప్తున్నా. చిన్న చిన్నలతో ఆయనకి స్నేహం కాదు, పెద్ద పెద్దలతో ఆయనకి స్నేహం. అదంతా ఎలా వచ్చిందంటే ఈ బైబిల్ గ్రంథం బట్టే. దేవునికి స్తోత్రం. అంచేత అబ్రహాం గారికి ఏం కావాలో అవన్నీ ముందే సిద్ధపరిచేసాడు. ఏమంటే ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆరోగ్యం అనగానే మీకు భలే సరదా, ఏమంటే ఆశీర్వాదాలు అంటేనే మీకు భలే సరదా కదా కదా, ఏమంటే దేవుడు అవి ఇస్తాడట అనగానే ఇంకా సరదా కదా, ఏమంటే నాకు ఒక కారు ఇస్తున్నాడు అనగానే ఇంకా సరదా. ఏమంటే నేను ఆశపడేది ఏంటంటే మన మందిరంలో కూడానమ్మా నెల వచ్చిందంటే కొత్త కొత్త కార్యాలు దేవుడు చెయ్యాలని ఎదురు చూస్తాను. ప్రభువా ఈ నెలలో షాపులు ఓపెన్ చేసేవాళ్ళు కావాలి, ఈ నెలలో కొత్త పనులు వచ్చినాయని చెప్పేటట్టు కావాలి, ఈ నెలలో నాకు ఇదిగో ఇలాంటి కార్యాలు దేవుడు చేశాడని చెప్పేవాళ్ళు కావాలి. ఇప్పుడు మీలో కూడానమ్మా, ఇప్పుడు మీ అమ్మాయి ఎంత ఫస్ట్ గోల్డ్ మెడల్ వచ్చింది. అప్పుడు మాత్రం ఏం చేస్తున్నారు చర్చిలో అందరికీ, మా అమ్మాయి గోల్డ్ మెడల్. సరే గోల్డ్ మెడల్ కాదు, యావరేజ్గా పాస్ అయ్యారు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు దేవుడే కానీ ఏందో మా అమ్మాయే ఏంటట యావరేజ్గా పాస్ అయ్యింది, ఎందుకులే పాపా ఇదో సాక్ష్యం ఏంటి అని కూర్చో. అదే పౌలు వాళ్ళ పాప అట్లాగే వచ్చింది. నేను నాన్న నీకు చాలా గొప్పగా దేవుడు చేశాడురా, ఆ పేపర్ చూశాను, అదే వాళ్ళకి ఇచ్చారు, స్కూల్లో లేదు గిఫ్ట్ ఇచ్చారు, చాలా సంతోషం అనిపించింది రానా అంటే ఆ బాబుకి సాక్ష్యం చెప్పడం చేత కాలేదులేండి, కాకపోతే అవి వచ్చి చూపించింది. కానీ మీలో నేను అంటున్నా, ఇదే ఒక్క వాక్యాన్ని వినండి సార్. శ్రేష్టమైన విషయం ఏమిటంటే దేవుడు నీకు మొట్టమొదట నువ్వు ఆయన చెప్పిన దాని ప్రకారంగా ఇందులో రావాలి. ఛాంపియన్ అవ్వాలంటే దమ్మున్నవాడు చేసే పని ఏంటంటే ఆయన ఏం చెప్తాడో అదే చెయ్యండి. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు, ఆయన ఉన్నమన్న చోట ఉండు. అట్టా కాకుండా గొరిగించుకొని ఏదో పిల్లితలకి కత్తిరించినట్టు కాకుండా, ఏమంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది నీలో ఇంప్లిమెంట్ అవ్వాలంతే. అది సరే. ఇందులో మనం గమనించగలిగింది దేవుడు మనకు ముందుగా సిద్ధపరిచిన, ఇప్పుడు చెప్పండి మీరు, ఒకటి ఆరోగ్యం, అంటే మన పర్సనల్ విషయం చెప్తున్నాను, అయ్యేనా చెప్పండి అమ్మ, ఇప్పుడు చెప్పండి మీకేం ఆలోచనలు వస్తున్నాయి? దేవుడు ముందుగా మనకు ఏమేమి సిద్ధపరిచాడు? హాయ్ బాబు ఎంత ఆలోచన వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో, పరలోకం అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన అశోక్ బాబు. ఇంకా అమ్మ రక్షణ ఒక్క పాయింట్, ఇంకా అమ్మ మార్గాన్ని సిద్ధపరిచాను. భలే ఉన్నారండి బాబు, వీళ్ళంతా ఇలాగే చెప్తున్నారేంటి? అవి మనకు ముందు సిద్ధపరిచాడని అంత దూరం పోయారు మీరు. ఏమండి ముందుగా సత్క్రియలను ఆయన మన కొరకు ఏం చేశాడు? సిద్ధపరిచాడని ఉందా లేదా చెప్పాలా, లేకపోతే మీరే చెప్తారా? ఇప్పుడు అబ్రహాముని మనం హైలైట్ చేసేద్దామా, లేదా అబ్రహాముని దీవించిన దేవుడిని మనం ఇప్పుడు హైలైట్ చేద్దామా? ఎవరు ఇందులో ముఖ్యం కావాలి ఇప్పుడు? సరే, అబ్రహాం పైకి రావడానికి ఆ రోజుల్లో బైబిల్ లేకపోయినా కూడా దేవుడు చెప్పిన దాని ప్రకారంగా ఉండి ఆయన పైకి వచ్చాడు. ఆయనకి సిద్ధపరిచిన ఏంటి? అదిగో గొర్రె. ఇగో నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితం కలువరిలో యేసు ప్రభుని సిద్ధపరిచి నువ్వు నేను దరిద్రులుగా, దిక్కులేనులుగా, అనాథులుగా, పేదవారిగా, ఏదో ఎప్పుడు చూసినా కూడా నికృష్టంగా మనం కనబడకూడదని ఆశీర్వదించేవాడిగా యేసు ప్రభు కలువరి సెలవులో నీ కొరకు నా కొరకు ముందుగానే బైబిల్లో రాశాడు. 1:29 యోహాను సువార్త. ఏమంటే ఇదిగో లోక పాపములను ఎవడెవడు ఇప్పుడు యేసు ప్రభుని కాకపడతాడో వాడే పైకి వచ్చును గాక. ఇప్పుడు వాక్యం అంతా ఎలా చెప్తుందంటే, నేను ఈ వచనాలు ఒక పాయింట్ చెప్తానండి. ఇందులో మనం చూడగలిగింది ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:10 చదవండి అమ్మా. 1:10. ప్రైజ్ లార్డ్.
ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. చదవండి ఇంకా పై వచనం. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఇప్పుడు మీరు చూడండి సార్, ఇందులో ముందుగా ఏం సిద్ధపరిచాడట? ఆల్రెడీ మనలను ఎప్పుడు ఇక ఇది ఎలాగుండాలి అని అంటే 43 యెషయా గ్రంథంలో 4వ వచనంలో దేవునికి నువ్వు ఇష్టడువు కాబట్టి నువ్వు గనుడు అయితివి అని అంటాడు. ఎట్లాగమ్మా? దేవునికి నువ్వు ఇష్టడువు గనుక దేవుడు నిన్నేం చేశాడు? గనుడుగా చేశాడట. సార్ మీరు తలగా ఉంటారా తోగ్గా ఉంటారా? గట్టిగా చెప్పండి సార్. పైవారిగా ఉంటారా లేదా క్రింద వారిగా ఉంటారా? చెప్పండి సార్. ఎలాగ? హెచ్చుగా ఉంటారా తక్కువ వాళ్ళగా ఉంటారా? ఇవి నిజమేనా? అప్పుడు ఇందులో అబ్రహాం గారు పైకి రావడానికి కారణం ఆయనంతటా ఆయన రాలేదు, ఆయన పైకి తెచ్చిన ఆయన ఉన్నాడు. ఆయన గురించే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఈయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంచేత ఆయన ముందుగా మనకు సిద్ధపరిచింది ఒకటి ఏమండి, రక్షణ అనేది నిజమే, సత్క్రియలు అనేది నిజమే, ఏమండి నూతన సృష్టి అనేది నిజమే. ఇవి గాక ఏమండి ఈయన మనలను ఎట్లాగంటే ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళందరి మధ్యలో మీరు పైవారిగా కావాలి. ఎవరండి? ఎవరెవరు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు? ఎవరెవరు మీ బంధువులు ఉన్నారు? ఎవరెవరు మీ స్నేహితులు ఉన్నారు? ఎవరెవరు మీకు విరోధంగా ఉన్నారు? వీళ్ళ మధ్యలోనే ముందు పైకి రా. అలా పైకి రావడానికి బైబిల్ పట్టుకో. అబ్రహాం గారి గురించి నేను ముందే చెప్పాను. నేను ఆయన దేవుడు చెప్పిన దాని మాట మేరకు బతికాడట. ఎలా బ్రతికాడండి? పెద్ద పెద్దోళ్ళు వచ్చి ఆయనతోటి కూర్చొని మాట్లాడేవారు. చాలా విషయాలు రిహర్స్ చేసి అదే మంతనాలు చేసినట్టుగా ఏదో కొంత మాట్లాడుకుంటూ ఉంటే అన్ని సమయాల్లో కూడా లేదు సార్ మీరు రాజు అయితే అయ్యారు కానీ రాజులకు రారాజు ఒకడు ఉన్నాడు పైన అని దేవుడి గురించి చెప్పేవాడు ఆయన. నేనేమంటానంటే నీలో ప్రభు హెచ్చుగా ఉండునుగాక. ఏమండి బాప్తిస్మిచ్చి యోహాను గారు తను తాను తగ్గించుకొని ప్రభు హెచ్చుగా కనబడాలని ఎలా ప్రయత్నం చేశాడో నీకు కూడా దమ్ముంటే అదే పని చేయి. నేను అనేది మీకు అర్థమవుతుందా? అన్ని విధాలుగా ప్రభు ఎలా కనబడాలి? గొప్పవాడిగా కనబడాలి. ఈయన గురించి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? అమ్మా నేను చూడండి ఇప్పుడు వాక్యం ఇలా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇలాంటి ఓ పిక్చర్ ఉంటే బాగుంటుంది కదా నా మనసులో ఉన్నది. అది నా కంటి ముందు ఎన్నోసార్లు అలాగే చూస్తున్నప్పుడు యెహోవా ఈరే అంటే నాకు కావలసిన వాటిని ముందుగా సిద్ధపరిచేవాడని ఉంది. ఏమేమి సిద్ధపరిచాడు అంటే నన్ను నూతన సృష్టిగా సిద్ధపరిచాడు. ఎట్లాగండి? నాలో పాతవన్నీ పోవాలని, నాలో అన్నీ ఏవి రావాలి? కొత్తవి రావాలని. నేను ఎలా కనబడాలట? ఏమండి క్రీస్తులో నేను కనబడాలి. నన్ను దేవుడు ఎందుకు తయారు చేశాడు? ముందుగా సిద్ధపరచడం అంటే అరే నువ్వు నాలోనే కనబడాలి, నాలోనే ఉండాలి, నాతోటే ఉండాలి. అబ్బాబాబాబా ఈ వాక్యాలను మీరు గనక స్వీకరించగలిగితే అన్యులకి నీకు తేడా రావాలంతే. దేవునికి స్తోత్రం. అన్యులకేమో వాళ్ళంతటా వాళ్ళు సిద్ధపరచుకోవాలి. అందుకే మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, కుంభకోణాలు. మన దేశాన్ని ప్రేమిస్తున్నాం అంటారు, ఒకేసారి జెండా పేకప్రోజు అన్నట్టు అన్ని ఎత్తుకొని వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వాళ్ళకి వెనకాల పెద్ద పెద్ద నాయకులు ఉంటారు. మీకు ఎందుకు అక్కడ ఉండండి, మేము చూసుకుంటాం కదా ఇక్కడ అది. కానీ మనకు అలా అక్కర్లేదమ్మా. నేను ముందుగా మనకేం సిద్ధపరిచాడంటే ఆరోగ్యం ముందుగానే సిద్ధపరిచాడు. ఆయన పొందిన దెబ్బల్లో నీకేం సిద్ధపరిచాడు? చెప్పండి సార్, గట్టిగా చెప్పండి సార్, గట్టిగా చెప్పండి సార్. ఆయన పొందిన దెబ్బల్లో నీకు విడుదల ముందుగా సిద్ధపరిచాడు సార్. ఇక్కడ లిస్టు నేను రాశాను ఏమేమో మన కోసం ముందుగా సిద్ధపరిచాడు. బాబా నాకు ఇందులో అన్నిటిలో నాకు కొత్తగా నాకు ఇష్టంగా నచ్చింది ఏంటంటే ముందు నిన్ను క్రొత్త సృష్టిగా నిన్ను సిద్ధపరిచాడు. నువ్వు కొత్తోడుగా కనబడాలి. నీకు సత్క్రియలు అనేది సిద్ధపరిచాడు. ఇంతకుముందు పాతవి ఏవైతే పోవునుగా అవన్నీ కూడా ఇప్పుడు సమస్తం ఏం కావాలి? ఏమండి అబ్రహాం గారి లైఫ్ స్టైల్లో దేవుడు సిద్ధపరిచిన కళ్ళారు చూసి నివ్విరిపోయాడు. ప్రభువా ఎంత ఆశ్చర్యంగా ఉంది, ఇది కొంచెం కష్టంగా ఉంది ఆలోచన చేస్తుంటే.
ఎంత గొప్ప దేవుడు నువ్వు. నేను ఈ పర్వతం ఎక్కి ఇంత కష్టాలు పడి పిల్లోడిని తీసుకొని వస్తే విశ్వాసమును బట్టి నువ్వు ఎంత గొప్పోడు అని నేను ఎగిరెగిరి గంతులు వేయాలని అనుకున్న సమయంలో నాకేం కావాలో ముందుగానే గొర్రెను అక్కడ సిద్ధపరిచాడా లేదా? సిద్ధపరిచాడా లేదా? నీకేం కావాలో అవి ముందు సిద్ధపరుతాడా, తర్వాత సిద్ధపరుతాడా? అదే చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు ఇప్పుడు ఇక మీదట నా మీద పని చేస్తాడట అండి. అంటే కాదమ్మా, ఇప్పుడు నువ్వు విశ్వాసంతో మాట్లాడమ్మా. ప్రభువా, నాకు ముందుగా సిద్ధపరిచినవి నేను పొందుకోవడానికి నేనేం చేయాలంటే దేవుడు వెంటనే చెప్తాడు, ఇక అన్యజనుల్లాగా ఉండొద్దు, నువ్వు ఉంటే ఎలాగ ఉండాలి? అబ్రహాం లాగా ఉండాలి. అబ్రహాం ఎలాగ ఉండేవాడు అంటే దేవుడు చెప్పిందే నమ్మాడు. ఇక మధ్యలో ఎక్స్కొచ్చులు వేయలేదు, పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయలేదు. అదేంటి ప్రభువా, ఇచ్చినట్టు ఇచ్చి మొత్తం అంతా తీసుకుపోతాకు వచ్చేవిటి అనలేదు. దేవునికి స్తోత్రం. అలాగని చెప్పి ఇప్పుడు మనల్ని అలాంటి పరీక్షలు పెట్టి మనల్ని ఏవో అడుగుతాడని నేను అన్నాం. ఆల్రెడీ ఇప్పుడు నాకు ముందుగా సిద్ధపరిచింది ఎవరంటే గొర్రె పిల్లలాగే అక్కడ అబ్రహాముకి దొరికినట్టుగా నీకు నాకు యేసు ప్రభు దొరికాడు ముందుగా. అమ్మా, ఎవరు దొరికారు మనకి? ఇప్పుడు యేసు ప్రభు ద్వారా నాకు ఏమేమి సిద్ధం చేసా ఒకసారి అడగండి, ఆయన్ని లిస్ట్ ఇస్తాడమ్మా. అలాంటివి ఒకసారి మీరు రాసుకోండి పేపర్ మీద. ప్రభువా, ఇస్సాక్ గారి కోసం ఆల్రెడీ అక్కడ గొర్రెని సిద్ధం చేసావు, మా జీవితంలో కలువరిలో నిన్ను సిద్ధపరిచావు నా కోసం, నువ్వు నా కోసం ఇంత చేశాక నాకు ఏమేమి సిద్ధపరిచావు అంటే నిజమే, అందులో పరలోకం కూడా ఉంది, దేవునికి స్తోత్రం. నిజమే, రక్షణ ఉంది, నిజమే, ఏమంటే క్రొత్త సృష్టి ఉంది, నిజమే, సత్క్రియలు ఉన్నాయి. మనం ఇంకా పాతోళ్ళలాగా పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ ఇది ఇప్పుడు వచ్చి తప్పు అయిపోయింది ప్రభువా, ప్లీజ్ ప్రభువా, ప్రతిసారి నువ్వు అదే ధోరణిగా వస్తే కనుక నువ్వేదో లిస్టులో ఉంటావు, ఏదో లిస్టులో. ఆ లిస్టు నెంబర్ నేను చెప్పలేకపోతున్నాను కానీ ఎక్కడో ఉంటావు. బాగోదు, ఆ పద్ధతి బాగోలే. యేసు ప్రభు నిన్ను చూడగానే ఇతడు నా ఇష్టానుసారుడు. అబ్రహాం అంటే ఎవరు? నాకు నచ్చాడు. దావీదు అంటే ఎవరు? నాకు నచ్చాడు. దానియేలు అంటే ఎవరు? నాకు బహుప్రియుడు నువ్వు అని చెప్పాడు. ఈ వాక్యమే నీ మీదను నా మీదను పనిచేయునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కన్నులు మూసుకుంటే పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు.